హాయ్ అండి, వెల్కమ్ టు నూర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇదిగోండి, ఈరోజు మా ఇంట్లో ఉన్న టబ్స్లో పెంచుకున్న గోంగూరని హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా కొంచెం పెరగవచ్చు, కానీ ఈ స్టేజ్లోనే లేతగా కొంచెం బాగుంటుందని చెప్పి ఇప్పుడే తీద్దామని ఫిక్స్ అయ్యానండి. నేనైతే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి, మా ఇంట్లో ఉన్న మల్లె మొక్కకు కూడా పూలు స్టార్ట్ అయినాయి. మా ఇంట్లో ఉన్న మల్లె చెట్టు ఫ్లవర్ చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఒక్క ఫ్లవర్ పెట్టుకున్నా సరే చాలా స్మెల్ వస్తుంది. అలాగే కాంపౌండ్ అంతా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. ఇవి ఇప్పుడే స్టార్ట్ అయినాయి. అలాగే ఏంటంటే గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ నేను కొంచెం ఎరువు తెప్పించాను. మనకి పక్కన గేదెల వాళ్ళ దగ్గర నుంచి కొంచెం కంపోస్ట్ తీసుకొని ఎరువు, అది వాటన్నిటికి కూడా కొంచెం వెజిటేబుల్ మొక్కలు అన్నీ ఉన్నాయి కదండి, వాటి అన్నిటికీ కొంచెం కొంచెంగా అన్నిటికీ ఎరువు తెప్పించి జల్లేసామండి, కొంచెం వాటికి బలంగా ఉంటుందని. ఇదిగోండి, ఇది గోరుచిక్కుడు మొక్క బాగా వచ్చింది, మంచి గ్రీన్గా బాగుంది. దీనికి కూడా ఆల్రెడీ పూత స్టార్ట్ అయింది. అలాగే మళ్ళీ మొక్కలకి ఇంట్లో ఉన్న గులాబీ మొక్కలు, మిర్చి మొక్కలు, బ్రింజాలు అన్ని మొక్కలకు కూడా నేను ఇలా ఎరువును అనేది ఇచ్చేసేసాను. కొంచెం వాటికి ఓన్లీ వాటర్ పోస్తే ఏముంటుందండి, కొంచెం వాటికి కూడా మనం చిన్నపిల్లలు ఎలా చూసుకోవాలో అలా చూసుకోవాలి. మొక్కల్ని కొంచెం ఏదన్నా పట్టించుకోకపోయినా అవి పాడైపోతాయి. ఇదిగోండి, మొత్తం ఇలా గోంగూర అంతా కూడా హార్వెస్ట్ చేసేసాము. మా ఇంట్లో మాకు దుర్గా ఉంటుంది కదా, దుర్గా నేను ఇద్దరం కలిసి చేస్తామండి గార్డెనింగ్ కూడా. తను కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మొత్తం వేసుకున్నామండి. చూసారు కదా ఎలా వచ్చేసిందో. చూడండి, 2 గిన్నెల్లోకి వచ్చింది. ఇది వచ్చేసేసి స్టార్ ఫ్రూట్ మొక్క అండి. అది చక్కగా చెట్టు అయిపోయింది, ఆల్రెడీ పెద్దది అయిపోయిందండి చెట్టు కూడా. ఆల్రెడీ ఇంతకుముందు మీకు చూపించాను మా ఇంట్లో స్టార్ ఫ్రూట్ గురించి, హార్వెస్ట్ ఎలా వచ్చినాయో. అన్ని స్టార్ ఫ్రూట్స్ అండి అన్నీ వచ్చినాయండి ఇయర్ అయితే. అసలు అది లాస్ట్ ఇయర్ అసలు రాలేదండి. అప్పుడు నేను కొట్టేద్దాం అనుకున్నాను ఈ చెట్టుని అయితే. నువ్వు కనుక రాకపోతే నేను కొట్టేస్తాను నిన్న అని కూడా అన్నానండి చెట్టు దగ్గర. ఇంక నెక్స్ట్ ఇయరే కాపు స్టార్ట్ అయ్యింది నాకు. చూడండి ఎంత బాగా వచ్చినాయి. పండిన స్టార్ ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉన్నాయండి, పచ్చి వాటికన్నా కూడా. అసలు నేను ముందే ఎందుకు కోసానా, చాలా ఫ్రూట్స్ అనిపించింది నాకైతే. జ్యూసీగా, చక్కగా, స్వీట్గా, ఫ్లేవర్ చాలా బాగున్నాయండి పండిన స్టార్ ఫ్రూట్స్ అయితే. చూడండి, ఇవన్నీ పండిపోయినాయి. ఇంకా ఎప్పుడు మేము కొద్దామా అన్నట్టుగా చూస్తున్నట్టున్నాయి కూడా. నాకైతే యాక్చువల్లీ ఏదైనా కానీ కొయ్యాలంటే తొందరగా ఇష్టం ఉండదండి. చెట్టుకి కాయలు కానీ పువ్వులు కానీ మెయిన్ అవి అలాగే చూస్తూ ఉంటాను, వాటి వైపు అంతగా ఇష్టపడను కొయ్యడం. కానీ తప్పదు కదండి, కొయ్యాలి కాబట్టి కొయ్యడమే వాటిల్ని. ఇదిగోండి, ఇవన్నీ స్టార్ ఫ్రూట్సే. మొత్తం పైన కొమ్మకి చాలా వచ్చాయండి ఈసారి స్టార్ ఫ్రూట్స్. మీలో ఎంతమందికి స్టార్ ఫ్రూట్స్ అంటే ఇష్టము? ఎప్పుడైనా మీరు టేస్ట్ చేశారా? ఇంకా ఎవరైనా చేయని వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే నాకు తెలిసిన అందరికి ఇంకా 100 మంది అయితే ఇంకా తెలియదు ఈ ఫ్రూట్ గురించి అని అంటున్నారు చెప్తే. నేనేంటంటే ఏదో ఇట్లాగే చూసి యూట్యూబ్లో ఈ స్టార్ ఫ్రూట్ టెంప్ట్ అయ్యి తెప్పించుకున్నానండి. ఈ మొక్కలన్నీ కూడా వాటర్ యాపిల్, స్టార్ ఫ్రూట్, కొంచెం రేర్ ప్లాంట్స్ అన్నీ, రామఫలము, లక్ష్మణ ఫలము, ఇవన్నీ. ఇదిగోండి స్టార్ ఫ్రూట్ మొత్తం పూత మళ్ళీ స్టార్ట్ అయింది దీనికి. ఆల్రెడీ మనం హార్వెస్ట్ చేస్తున్నాం కదా, మళ్ళీ పూత స్టార్ట్ అయింది. చిన్న చిన్న స్టార్ ఫ్రూట్స్ కూడా కనపడుతున్నాయండి చిన్న సైజులో. ఆ పూత వైపు ఉన్నాయి, చూడండి కావాలంటే మీకు కూడా క్లియర్గా చూపిస్తాను, కనపడతాయి. ఇదిగోండి ఇలా చిన్న స్టార్ ఫ్రూట్స్. ఎట్లయినా మనం కళ్ళతో చూస్తుంటే ప్రకృతిలో ఎన్ని అందాలు, వింతలు, విశేషాలు అన్నీ కూడా మనకు కనపడతాయండి. నేచర్తో మనం ట్రావెల్ చేస్తుంటే మన చేత్తో మనం పెట్టిన మొక్క ఇలా ఇంత పెద్దదైపోయి ఇన్ని ఫ్రూట్స్ ఇస్తుంటే ఆ ఫీలింగే వేరే ఉంటుందండి. ఎలా అయినా సరే మార్కెట్లో మనం కొనుక్కొని వాటికన్నా కూడా ఇలా మనం ఓన్గా కల్టివేట్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరండి. మ్యాక్సిమం కొంచెం ప్లేసెస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగే ట్రై చేయండి. ఈ మధ్య అందరూ గార్డెనింగ్ చేస్తున్నారు, పాట్స్లో చేస్తున్నారు, టెర్రస్ మీద చేస్తున్నారు. కాకపోతే ఎప్పుడు వాటికి ఏదో ఒకటి మనం ఫర్టిలైజర్స్ అనేవి కొంచెం ఆర్గానిక్గా ఇస్తూ ఉంటే అవి కూడా మనకి ఏదో ఒకటి ఈల్డ్ అనేవి ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాగా చూసారు కదా, ఇవన్నీ స్టార్ ఫ్రూట్సే. ఎన్ని వచ్చినాయంటే అన్ని వచ్చినాయండి. చూడండి, అన్నీ కూడా నేను ఇంకా ఇలా
లైట్గా పెట్టేసి ఏం చేయాలా వీటితో ఆలోచిస్తూ ఉన్నాను. కానీ జ్యూస్ కూడా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. హైపర్ టెన్షన్ వాళ్ళకి కానీ అల్సర్స్ ఉన్న వాళ్ళకి కానీ ఈ ఫ్రూట్ చాలా మంచిది. ఏమైనా ట్యూమర్స్ అలా ఉన్నా కూడా వాటికి కూడా కరిగిపోతే చెప్తున్నారు. ఓకేనండి, ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.